హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఏపీ ఎప్సెట్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి మెయిన్గా 4 వీటి మీద మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఒకటి, టాప్ కాలేజ్లో ట్రిపుల్ఓ ఈసీఓ తీసుకుని మనం సిఎస్సికి జంప్ అవ్వచ్చా అనే విషయం మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ ఆప్షన్, మనం ఆప్షన్ సేవ్ చేసిన తర్వాత ఎన్నిసార్లు సేవ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు రావచ్చు, ఒకరోజు ఎన్నిసార్లు రావచ్చు అని మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నా కట్ ఆఫ్ 1,00,000 ర్యాంక్, నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, లేకపోతే నాకు ఒక 40,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము. నేను టాప్ కాలేజ్కి చేయొచ్చా, ట్రై చేయొచ్చా, టైం వేస్టా, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి కొత్త కొత్త బ్రాంచ్లు టాప్ కాలేజెస్లో వస్తున్నాయి కదా, వాటి ఫ్యాకల్టీలు ఎలా ఉంటారు, సో వాటి చెప్పేది టీచింగ్ ఎలా ఉంటుంది, ఫీచర్ ఉంటుందా అని డౌట్స్ ఉన్నాయి కదా. సో వీటి మీద మీకు మంచి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో. మరి ఖచ్చితంగా లేట్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో చేయండి, అండ్ ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. టాపిక్లో వెళ్తే ఫస్ట్, ఇంటర్నల్ స్లైడింగ్ ఉందా? యా, బ్రహ్మాండంగా ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది, టాప్ కాలేజెస్లో ఉంది, చిన్న చిన్న కాలేజెస్లో ఉన్నాయి. కాకపోతే సీట్స్ ఖాళీగా ఉంటేనే స్లైడింగ్ అవుతుంది. మరి టాప్ కాలేజ్లో సిఎస్సి సీట్స్ ఖాళీగా ఉంటాయా? ఉండవు కదా. ఎందుకంటే దాంట్లో ఉంటే మీకు ట్రిపుల్ఈఓ ఈసీఓ ఎందుకు వస్తుంది, మీకు సిఎస్సిఏ వస్తుంది కదా. సో ఎవరైనా సిఎస్సి సీట్స్ నాకు వద్దు, లేకపోతే ఖాళీగా ఉంటేనే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కుదురుతుంది. అంటే టాప్ కాలేజ్లో ఇంటర్నల్ స్లైడింగ్ 0. ఎందుకు అంటే దాంట్లో సీట్స్ ఖాళీగా ఉండవు, సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. కాబట్టి నో ఇంటర్నల్ స్లైడింగ్ ఇన్ టాప్ కాలేజ్. సీట్స్ ఖాళీగా ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ కుదురుతుంది. కాబట్టి చిన్న చిన్న కాలేజెస్లో సీట్స్ ఖాళీగా ఉంటాయి, కాబట్టి ఆ కాలేజెస్లో అయితే మీరు స్లైడ్ అవ్వచ్చు. ఇలాంటి పెద్ద కాలేజెస్లో స్లైడింగ్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఒక సీట్స్ ఉంటే పాసిబులే, కానీ సీట్స్ ఉండవు. సీట్స్ కొనేసుకునైనా సరే ఆ సీట్స్ ఫిల్ అయిపోతాయి. ఓకే. సో టాప్ కాలేజెస్లో ఏదో చిన్న చిన్న బ్రాంచ్లకు వెళ్ళిపోయి అలా వెళ్ళిపోదామని చాలా కొన్ని వేల మంది నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు బీటెక్ చదవలేరు, అలా డిగ్రీకి జంప్ అవ్వలేరు. సర్టిఫికెట్స్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వరు. కాబట్టి నచ్చిన బ్రాంచ్ కావాలనుకుంటే చిన్న కాలేజ్గా వెళ్ళండి, కానీ ఏదో ఒక బ్రాంచ్ కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు నచ్చిన బ్రాంచ్ తీసుకోండి, నచ్చిన బ్రాంచ్తో ట్రావెల్ చేయండి. సెకండ్ దానికి వెళ్దాం. ఓకే, మనము కొన్ని ఆప్షన్స్ ఇచ్చాము, సేవ్ చేసాము, తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా ఒక రోజులో 100 సార్లు రావచ్చు, 100 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు, 100 సార్లు సేవ్ చేయొచ్చు. మీరు ఫ్రీజ్ చేయకపోతే ఎన్నిసార్లైనా సేవ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే కొంతమందికి తెలియక కొత్త వాళ్ళు కొన్ని వీడియోస్ తీస్తారు కదా, ఆ వీడియోస్లో రాంగ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బట్టి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం ఎన్నో ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నాము. సో మనం ఎంతోమందికి వెబ్ ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి ఏంటంటే పర్సనల్ గైడెన్స్ చేసాము, అండ్ మనం కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టిన రోజులు ఉన్నాయి. సో మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా జెన్యూన్గా ఉంటుంది. స్టూడెంట్స్, మీరు ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో అంటే అన్లెస్ మీరు ఫ్రీజ్ చేసుకోకూడదు. ఫ్రీజ్ చేసుకుంటే మాత్రం మీరు ఎడిట్ చేసుకోలేరు. సో ఫ్రీజ్ చేయకండి. సో సేవ్ చేసుకుంటారండి. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ కావాలంటే కొన్ని ఆప్షన్స్ మార్చుకోవచ్చు, కావాలని కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. నా వీడియోస్లో నేను ఎలాగ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎలాగ ఎడిట్ చేసుకోవచ్చు అని నేను ఆల్రెడీ తీశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తాను, స్టూడెంట్స్ చూసుకోండి కావాలంటే. ఓకే, ఫోన్లో కూడా ఎలా చేసుకోవచ్చు అని లైవ్ ప్రూఫ్ కూడా చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి కావాలంటే. ఓకే, సో ఎన్నిసార్లు రావచ్చు, ఎన్నిసార్లు చేంజెస్ చేసుకోవచ్చు. లాస్ట్ డే ఎడిట్ చేసుకోవడానికి ఒక రోజు ఇస్తారు, కావాలంటే ఆ రోజు కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ స్టూడెంట్స్ ఎవరు ఫ్రీజ్ చేయకండి. ఫ్రీజ్ అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేసేసుకుంటుంది. ఓకే, మీరు ఫ్రీజ్ చేశారు అంటే ఎడిట్ అస్సలు చేసుకోవద్దు. చాలామంది తెలియకుండా సేవ్ అని క్లిక్ చేయకుండా ఫ్రీజ్ మీద క్లిక్ చేసేస్తారు. ఒక్కసారి ఫ్రీజ్ చేసుకున్నారంటే మీరు అసలు మార్చుకోలేరు. ఓకే, సో సెకండ్ అవుట్ క్లారిటీ వచ్చేసి అనుకుంటున్నాను. థర్డ్ అవుట్ మీద వెళ్దాం. మనము 1,00,000 ర్యాంక్ నాకు వచ్చింది, లేకపోతే ఒక 50,000 ర్యాంక్ వచ్చింది. సో నేను టాప్ కాలేజ్ పెట్టుకోకూడదంటే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. సో అలా మీరు పెట్టుకోకూడదా అంటే తప్పది. సో తెలియని వాళ్ళు చెప్తారు, మీ ర్యాంక్ మీకు కట్ ఆఫ్ ఎంత ఉందో అంతే పెట్టుకోండి, టాప్ కాలేజ్ పెట్టుకోకండి, ఎందుకు పెట్టుకుంటారు, మీకు అవసరం ఏంటి అంటారు. తప్పది. అది తెలియని తత్వంతో మాట్లాడుతున్న మాటలు, అవి పట్టించుకోకండి. ఎందుకంటే గమనించండి, మనము మనకి బెస్ట్ రావాలని ట్రై చేయాలి కదా. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది?
నీ ర్యాంక్ 1,00,000 ర్యాంక్ అనుకుందాం, నీకు టాప్ కాలేజ్ నీకు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు మరి ఇలాంటప్పుడు. ఎందుకు ఇచ్చింది? ఇచ్చిందంటే పెట్టుకోమనే. సో నీకు నీ ర్యాంక్ 10,000 అనుకో, నీ 10,000 దగ్గర కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజే చూపించాలి కదా. అలా చూపిస్తుందా? అలా చూపించట్లే కదా. టాప్ కాలేజ్ పెట్టుకోమని చూపిస్తుంది, చిన్న కాలేజ్ని పెట్టుకోమని చూపిస్తుంది. నీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోమని గవర్నమెంట్ నీకు ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ని నువ్వు వాడుకో. కాబట్టి టాప్ కాలేజ్ పెట్టుకో. టైం వేస్ట్ కదా, మనకి ఆ కాలేజ్ రాదు కదా, టైం వేస్ట్ కదా. అంటే మన లైఫ్ ఇది మన లైఫ్. ఒకవేళ బై లక్ వస్తే వస్తుంది. ఒక గంట సేపు మనం టైం స్పెండ్ చేస్తే తప్పేముంది? ఒక గంట సేపు కూర్చుని మనము ఆప్షన్స్ పెట్టుకుందాం. ఖాళీ ప్లస్ మీద క్లిక్ చేయడమే కదా, ఏముంది. కొన్నిసార్లు కాంపిటీషన్స్ తక్కువ ఉండడం బట్టి మంచి మంచి కాలేజ్లో సీట్స్ వచ్చేస్తాయి. కొన్నిసార్లు 10,000 కట్ ఆఫ్ ఉంది అనుకుందాం, 20,000 పెరిగిపోతుంది కట్ ఆఫ్. 20,000 కట్ ఆఫ్ కాస్త 10,000కి తగ్గిపోతుంది. అంటే మంచి మంచి కాలేజెస్ కూడా ఒక్కొక్కసారి పడిపోతాయి, చిన్న చిన్న కాలేజెస్ ఒక్కొక్కసారి కట్ ఆఫ్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎగబడే కొలిది, మీరు ఎగబడితే ఆ కట్ ఆఫ్స్ మారుతాయి. కాబట్టి మంచి కాలేజ్లో మీరు పెట్టుకోండి, మంచి కాలేజ్లో సీట్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, సో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే టాప్ కాలేజ్ పెట్టుకోవాలి, దాని తర్వాత గుడ్ కాలేజ్ పెట్టుకోవాలి, దాని తర్వాత ఒక యావరేజ్ కాలేజ్ పెట్టుకోవాలి, దాని తర్వాత మీ కట్ ఆఫ్స్ తగ్గట్టు పెట్టుకోవాలి, మీ కట్ ఆఫ్స్ కన్నా కొంచెం కింద కాలేజ్కి పెట్టుకోవాలి. ఇది రూల్స్. ఓకే, మేధావులు చెప్తారు, పెద్ద పెద్ద మేధావులు చెప్తారు అలా చేయమని. సో మీరు చిన్న చిన్న వాళ్ళ మాటలు విని మీరు రాంగ్ డైవర్షన్స్కి వెళ్ళకండి. రూల్స్ ఇవి. టాప్ కాలేజ్ పెట్టుకోవాలి, దాని తర్వాత బెస్ట్ కాలేజ్, దాని తర్వాత యావరేజ్ కాలేజ్, మీ కట్ ఆఫ్ తగ్గట్టుగా, దాని తర్వాత మీ కట్ ఆఫ్ కన్నా కింద పెట్టుకోవాలి. ఒకవేళ కాంపిటీషన్ లేదనుకో మంచి కాలేజ్ వచ్చేస్తుంది, ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకో కొంచెం కిందకి వెళ్తాం, సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలా పెట్టుకోమని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మేధావులు చాలా సెమినార్స్లో చెప్పిన మాటలు ఇవన్నీ. సో లైట్ తీసుకోకండి. ఓకే, నెక్స్ట్ మనం ఫోర్త్ వచ్చేసి మనకి టాప్ కాలేజ్లో ఈ సిఎస్ స్పెషలైజేషన్స్ వచ్చినాయి కదా, వాటిలోని ఫ్యాకల్టీ ఉంటారంటే కొంచెం తక్కువగానే ఉంటారు. ఫ్యాకల్టీ అయితే కొంచెం తక్కువగానే ఉంటారు. ఫ్యూచర్ ఉంటుంది అంటే బ్రహ్మాండంగా ఫ్యూచర్ ఉంటుంది, నో డౌట్. కానీ టాప్ కాలేజ్లో మీరు ఏదైనా ట్రిపుల్ ఈ కానీ, సో సిఎస్సి కానీ, ఈసీ కానీ మీకు నచ్చలేదు, మీకు కుదరట్లేదు, రావట్లేదు, బట్ నేను టాప్ కాలేజ్ చదువుకోవాలి అనుకుంటే ఈ కొత్త బ్రాంచ్లో ట్రై చేయండి, తప్పేమీ లేదు. 100కి 100% ట్రై చేయొచ్చు. సిఎస్సి చేసినా, సిఎస్సి స్పెషలైజేషన్స్ చేసినా అవే జాబ్స్. సిఎస్సి వరకు ఏవైతే జాబ్స్ వస్తాయో సిఎస్సి స్పెషలైజేషన్స్ కూడా అవే జాబ్స్ వస్తాయి. టాప్ కాలేజ్ చదువుకోవాలనుకున్న వాళ్ళు సిఎస్సి చదువుకోవాలి అనుకుంటే ఛాన్స్ మిస్ అవుతుంది అనుకుందాం, సిఎస్సి స్పెషలైజేషన్స్ తీసుకోండి. టాప్ కాలేజ్లో వచ్చే కొత్త బ్రాంచెస్కి ఫ్యాకల్టీ కొంచెం అటు ఇటు ఉంటారు, కొంచెం టీచింగ్ కూడా అటు ఇటు ఉంటుంది, ఫ్యూచర్ మాత్రం బాగుంటుంది. మీరు కష్టపడండి. ఓకే, అదే టాప్ కాలేజ్లో జాబ్ ఇవ్వడానికి ఎవరైనా వస్తే సో మీకు కూడా జాబ్ ఇస్తాడు. కాబట్టి టాప్ కాలేజ్లో కొత్త కొత్త బ్రాంచ్లకి ట్రై చేయండి, తప్పేమీ లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.